హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గడ్డ పెరుగు నుంచి వెన్నను ఎలా తీయాలో క్విక్గా చూపిస్తాను. ముందుగా చిక్కగా ఉన్నటువంటి గేదె పాలు తీసుకోవాలండి. వాటిలో అసలు వాటర్ వేయకుండా తోడు పెట్టేసుకోవాలన్నమాట. బాగా పాలు మరిగిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత 1 స్పూన్ 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిని ఒక గిన్నెలో తీసుకోవాలండి. గిన్నె కొంచెం పెద్దగా ఉండాలి. అలాగే చిలికే కవ్వం ఉంటుంది కదా, ఆ కవ్వం కూడా ఒకటి తీసుకోవాలి. పక్కన చిన్న గ్లాస్ పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో ఒక పెద్ద గ్లాస్ అంత వాటర్ వేసుకొని చక్కగా చిలుక్కోవాలండి. మన 2 చేతులు ఉపయోగించి చక్కగా చిలికితే మనకి ఒక ఇది చాలామంది 5 మినిట్స్లో వచ్చేస్తుంది అంటారు. కానీ మనం అలా రిపీటెడ్గా చేస్తూనే ఉండాలి. ఎట్ ఎ టైం వెన్న అనేది రాదనమాట. అలా తీస్తూ ఉండాలి. అలా ఫోర్స్ఫుల్గా మనం ఎప్పుడైతే చిలకరిస్తామో చూడండి చక్కగా మంచిగా పైకి తేలుతూ ఉంటుందన్నమాట. ఫస్ట్ కొంచెం కొంచెం ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చిందో వెన్న అనేది. ఈ వెన్నని ఇప్పుడు శీతాకాలం కదండి, పిల్లలకి కాస్త పెదాల మీద రాస్తే కనుక లిప్స్ అనేవి పగలడం అలాంటివి ఉండవు. ఇది హెల్త్కి చాలా చాలా మంచిది. దీనిని కరిగించి మనము నెయ్యిని కూడా మనము తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.